యేసయ్య చెప్తున్నాడు, ఆయన పునరుద్ధాన బలము వలన మనకేం కలిగిందంటే ధైర్యం కలిగింది. ఇక భయమంతా పోయింది. సో ఇంకా ఈ సంగతి తెలియక ఎవరైతే భయపడుతున్నారో, భయంలో బ్రతుకుతున్నారో, మరణ భయంతో బ్రతుకుతున్నారో, మూఢ నమ్మకాలతో బ్రతుకుతున్నారో, రోగాల మధ్యలో బ్రతుకుతున్నారో వారందరినీ మనం దర్శించాలి. వారందరికీ యేసయ్య పునరుద్ధానుడయ్యాడమ్మా. ఇక మరణం, రోగం, శాపం మన పైన ఏలుబడి చేయడానికి అధికారం లేదమ్మా అని మనము ఆయన పునరుద్ధాన శక్తిని గురించి మనం వారికి చెప్పాలి. వారి నిర్జీవ క్రియల నుండి, వారి సమాధిలో క్రీస్తుని వెతికే ఆ యొక్క విధానం నుండి వారి డైరెక్షన్ మార్చవలసిన బాధ్యత క్రీస్తుని తెలుసుకున్న వారిగా మన భుజములపై ఉన్నది. దేవుని రాజ్య భారము మన భుజములపై, ఆయన భుజములపై ఉన్నది. ఆయన భుజములు మనమే. హల్లెలూయా. సింపుల్. ఇప్పుడు మరణ భయము మన పైన ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన చేసిన కార్యాన్ని మనం నమ్మి అంగీకరించడమే. మనం నమ్మి అంగీకరించాం కదా, మరణం గాని, రోగం గాని, ఏ శాపం గాని ఇక మన పైన ఏలుబడి చేయడానికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించి గెలిచి తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు. హల్లెలూయా. సో ఇంకా ఎవరైతే ఈ సంగతి గ్రహించక ఒక గ్రుడ్డితనంలో ఉన్నారో వారందరికీ మనం ఈ సంగతిని, క్రైస్ట్ రిజరక్షన్ గురించి మనం వారికి బోధిస్తూ, వివరిస్తూ, వారిని బలపరుస్తూ, వారున్న పరిస్థితి నుంచి వారిని లేవనెత్తుతూ, వారి ఆత్మల్ని కాపాడుతూ ఉండాలి. అందరూ పాపం చేశారు. పాపం వలన ఒక జీతం ఉంది, అదేంటంటే మరణం. కానీ అది శాలరీ, అది మనం చేసిన దాని వలన వచ్చే జీతం. కానీ యేసయ్య ఆయన రక్షణ, సాల్వేషన్, మరణ భయాన్ని పోగొట్టి నిత్య జీవాన్ని మనకి ఫ్రీగా ఇచ్చాడు. మనం అందరం దాన్ని స్వీకరించి ఆయనతో యుగయుగాలు జీవిద్దామా? హల్లెలూయా.